లాఫింగ్ బుద్ధ బొమ్మను చాలా మంది తమ ఇళ్లలో ఉంచడాన్ని మీరు చూసే ఉంటారు. లాఫింగ్ బుద్ధను ఇంటిలో ఉంచితే అది చాలా శుభప్రదమని చెబుతారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధ ఎవరు? ఈ బొమ్మ ఉంచితే పురోగతి, శ్రేయస్సు ఎలా లభిస్తుందో తెలుసా? లాఫింగ్ బుద్ధ జపాన్ నివాసి గౌతమ బుద్ధుని శిష్యులలో ఒకరు. అతని పేరు హోతాయ్. ఆత్మజ్ఞానం పొందిన వెంటనే అతను నవ్వడం ప్రారంభించాడని చెబుతారు. ఆ తర్వాత హోతాయ్ అందరిని నవ్వించేవాడట. నవ్వడం అతని ప్రత్యేకత, అందుకే అతనికి ఆ పేరు పెట్టారు. గౌతమ బుద్ధుని మిగిలిన శిష్యుల మాదిరిగా అతను ఉపన్యాసాలు చేయలేదని, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడని, అదే అతని సందేశమని చెబుతుంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా వచ్చేవారని, ఆయనను కలిసేందుకు జనం వచ్చేవారని అంటుంటారు. ఆయన క్రియల ద్వారా జ్ఞానం లభిస్తుందని, దీనికి ప్రబోధం అవసరం లేదని అనేవారు. అందుకే లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంటిలో లేదా దుకాణంలో ఉంచితే శుభప్రదమని భావిస్తారు.